anniversary. Yeah, happy anniversary. Love you. కొన్ని జర్నీస్ సింపుల్ ట్రావెల్ కాదు, కొన్ని ప్లేసెస్ జస్ట్ టూరిస్ట్ స్పాట్స్ కాదు. ఈరోజు మనం నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్కి వెళ్తున్నాం. కానీ ఈ జర్నీలో మెమొరీస్ కంటే ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి. మనం విజిట్ చేయబోయే ప్లేస్లో మన ఫ్రీడమ్ కోసం కష్టపడిన వీరుల కథలు ఉన్నాయి. వాళ్ళు పడిన కష్టాలు మన ఫ్రీడమ్కి రీజన్ అయ్యాయి. ఈరోజు ట్రావెల్తో స్టార్ట్ అయ్యి హిస్టరీతో మన హృదయంని టచ్ చేయబోతుంది. వెల్కమ్ టు డే 1 ఇన్ పోర్ట్ బ్లేర్. గాయస్, ఇప్పుడు మనం నీల్ ఐలాండ్లో మన హోటల్ నుంచి చెక్అవుట్ అవుతున్నాం. మన రిసార్ట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. పోహా, పూరీ కర్రీ అండ్ హాట్ కాఫీ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి మా డ్రైవర్ కోసం వెయిట్ చేస్తూ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నామన్నమాట. ఇప్పుడైతే మనం జెట్టి దగ్గర ఉన్న నాటికా ఫెర్రీ బుకింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. అక్కడ మనం బుకింగ్స్ చూపిస్తే టికెట్స్ ఇంకా లగేజ్ ట్యాక్స్ ఇస్తారు. అక్కడే ఉన్న వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. టైం వెయిట్ చేస్తున్నామన్నమాట. మా ఫెర్రీ టైమింగ్ వచ్చేసి 9:30 AM ఉంది. సో ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్ నీల్ ఐలాండ్. జర్నీ చాలా స్మూత్గా జరిగింది. కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యింది ఐలాండ్ వదిలేసి వెళ్తుంటే. కొన్ని అవర్స్ తర్వాత మనం పోర్ట్ బ్లేర్కి రీచ్ అయ్యాం. లగేజ్ తీసుకొని బయటికి వచ్చేసాము. పోర్ట్ బ్లేర్ కొంచెం సిటీ వైబ్లో ఉంటుంది కాబట్టి నెట్వర్క్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ మేమైతే ఆటోని బుక్ చేసుకున్నాము. అతను వచ్చేసి అరౌండ్ 300 రూపీస్ ఛార్జ్ చేశారనమాట మా జెట్టి నుంచి హోటల్కి. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి సంధ్యా రెసిడెన్సీ. ఇది వచ్చేసి మేము అగోడాలో బుక్ చేసుకున్నాము. రేటింగ్స్ ట్రావెలర్స్ పాజిటివ్ రివ్యూనే ఇచ్చారనమాట. పోర్ట్ బ్లేర్లో కొంచెం కాస్ట్ తక్కువ హోటల్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి కాబట్టి నో ఇష్యూస్. మాకు వచ్చేసి ఈ సంధ్యా రెసిడెన్సీలో ప్రీమియం రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ డే 2500 రూపీస్ పడింది. స్టాండర్డ్ రూమ్స్ ఇంకా తక్కువ రేట్లోనే ఉన్నాయి, కానీ ప్రీమియం రూమ్ ఒకటే ఉంది అని చెప్పారు కాబట్టి చూసుకొని బుక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ అయ్యాక మేము స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. లంచ్ కంప్లీట్ చేసాము. పోర్ట్ బ్లేర్లో నెట్వర్క్ బాగా ఉండడం వల్ల ఇంకా స్విగ్గీ అండ్ జొమాటో ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మేము స్టే చేసిన 3 ఐలాండ్స్లో రిసార్ట్స్ అండ్ హోటల్ డీటెయిల్స్ కావాలి అంటే సపరేట్ వీడియో చేశానన్నమాట, ఛానల్లో ఉంది, ప్లీజ్ చెక్అవుట్. ఇప్పుడు వచ్చేసి మేము ఫస్ట్ రూమే ఇచ్చారు మాకి. డీలక్స్ రూమ్ అయితే ఇలా, ప్రీమియం రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఓకే, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇట్స్ ఫైన్ అన్నమాట. అయితే మీరు స్టాండర్డ్ రూమ్స్కి వెళ్తే తక్కువ ఉంటుందని చెప్పాను కదా. ఇది వచ్చేసి సిటీ సెంటర్లోనే ఉంటుంది, ఇంకా సెల్యులార్ జైల్కి చాలా దగ్గర అన్నమాట. బై వాక్ మేము నడుచుకుంటూనే వెళ్ళి నడుచుకుంటూనే హోటల్కి రిటర్న్ అయ్యామన్నమాట. అరౌండ్ 5 to 10 మినిట్స్లో మీరు సెల్యులార్ జైల్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మేము సెల్యులార్ జైల్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాము. ఫస్ట్ ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోతామన్నమాట. ఇలా అయితే రోడ్డు ఉంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము వెళ్ళే టైం అరౌండ్ 3:30 అవుతుందన్నమాట. రోడ్ అయితే చాలా బాగుంది, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. మనమైతే కొద్దిసేపటికే ఇలా సెల్యులార్ జైల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళే దారిలో మీకు అక్కడ వీర్ సవార్కర్ పార్క్ కూడా కనిపిస్తుంది కదా, దాని దగ్గరే కొన్ని స్టాల్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనము సెల్యులార్ జైల్కి వచ్చేసామన్నమాట. ఇలా మీరు నడుచుకుంటూ వెళ్తే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే టికెట్ ప్రైస్ వచ్చేసి
పర్ హెడ్ అరౌండ్ 30 రూపీస్ ఉంటుందన్నమాట. టికెట్ కౌంటర్లో మీరు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దీనికేం ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. నార్మల్ జైల్ని చూడాలి అంటే, ఒకవేళ మీరు లైట్ షో చూడాలి అంటే డెఫినెట్లీ ఆన్లైన్ బుకింగ్ అవసరం అనమాట. ఇప్పుడైతే మనము సెల్యులార్ జైల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్టోరీస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. ఇది వచ్చేసి గ్యాలరీ అన్నమాట. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం సెల్యులార్ జైల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సెల్యులార్ జైల్ కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసి 1896 నుంచి 1906 అన్నమాట. బ్రిటిష్ గవర్నమెంట్ బుల్ చేసింది పొలిటికల్ ప్రిజనర్స్ని ఐసోలేట్ చేయడానికి. ఇది టోటల్గా 7 వింగ్స్ ఉంటుందన్నమాట. సెంట్రల్ టవర్ నుంచి స్పోక్స్ లాగా స్ప్రెడ్ అయ్యి డిజైన్లో ఉంటుంది. అప్రాక్సిమేట్గా 693 ఇండివిజువల్ సెల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ప్రతి సెల్ సైజ్ వచ్చేసి 13.5 ఫీట్ నుంచి 7 ఫీట్ ఉంటుందన్నమాట. విండోస్ చాలా చిన్నగా ఉంటాయి. వెంటిలేషన్ కూడా చాలా తక్కువ అన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ పర్పస్ ఏంటి అంటే ప్రిజనర్స్ మధ్య కమ్యూనికేషన్ జరగకుండా ఐసోలేట్ చేయడానికి. అందుకే దీన్ని సెల్యులార్ జైల్ అని పిలుస్తారు. ఈచ్ ప్రిజనర్కి సపరేట్ సెల్ ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వస్తే, సెల్యులార్ జైల్లో ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. బెంగాల్ నుంచి అయితే బరీంద్ర కుమార్ ఘోష్, ఉల్లాస్కర్ దత్, త్రైలోక్యనాథ్ చక్రబర్తి. ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి అయితే సచీంద్రనాథ్ సన్యాల్, మహావీర్ సింగ్. పంజాబ్ నుంచి అయితే భక్తకేశ్వర్ దత్, భాయ్ పరమానంద్. మహారాష్ట్ర నుంచి అయితే వినాయక్ దామోదర్ సవాకర్, ఆయన్నే వీర్ సవాకర్ అని పిలుస్తారు. బీహార్ నుంచి యోగంధర్ శుక్లా. ఇలా 1000+ పొలిటికల్ ప్రిజనర్స్ని డిఫరెంట్ టైమ్స్లో ఇంప్రిజన్ చేశారన్నమాట. ఇంకా వీర్ సవాకర్ స్టోరీకి వస్తే, వీర్ సవాకర్ని 1911లో సెల్యులార్ జైల్కి పంపించారు. ఆయిల్ మిల్లో మాన్యువల్గా పని చేయాల్సి వచ్చింది. చెయ్యకపోతే పనిష్మెంట్ ఇచ్చేవారన్నమాట. ఇంకా ఐరన్ చైన్స్తో కట్టేసి హార్డ్ లేబర్ చేయించేవారు. పేపర్ పెన్ను ఇవ్వకపోవడం వల్ల ఆయన తన నెయిల్స్ గోళ్ళతోనే పోయమ్స్ రాశారంట వాల్స్ పైన. లేటర్ ఆ పోయమ్స్ని మెమొరైజ్ చేసి బయటకి పంపించారంట. ఆయన బ్రదర్ గణేష్ సవాకర్ కూడా అదే జైల్లో ఉన్నారంట. కానీ వాళ్ళకి తెలియదు సేమ్ జైల్లోనే ఉన్నారని. ప్రిజనర్స్ లైఫ్ వచ్చేసి డైలీ రొటీన్ చాలా క్రూయల్గా ఉండేదంట. మార్నింగ్ 5 AM లేయాల్సి ఉండేది. ఆయిల్ మిల్ తిరగడము, కోకోనట్ని పీచు పీకేయడము చేతులతోనే హార్డ్గా లేబర్ చేయించేవారంట. అలాగే ఫుడ్ క్వాలిటీ కూడా బాగుండేది కాదంట. ఏమైనా వీటిని డిసోబే చేస్తే విప్పింగ్, సాలిటరీ కన్ఫైన్మెంట్, క్రాస్ బార్ పనిష్మెంట్ ఇలాంటివి ఇచ్చేవారంట. ఇక్కడే మనకి ఒక ట్రీ అయితే ఉంటుంది, ద పీపాల్ ట్రీ అని. ఇది సెల్యులార్ జైల్లో ఒక సైలెంట్ విట్నెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని పిలుస్తారంట. ఈ ట్రీ చాలా హ్యాంగింగ్స్కి విట్నెస్ అని చెప్తారు. ఇక్కడ గ్యాలోస్ కూడా ఉండేదంట. ఇంకొకటి మహాత్మా గాంధీ లెటర్ గురించి ఒకటి ఉంది. మహాత్మా గాంధీ 1930లో బ్రిటిషర్స్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. పొలిటికల్ ప్రిజనర్స్ని బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. గాంధీజీ డైరెక్ట్గా జైలు విజిట్ చేయలేదు, కానీ ప్రిజనర్స్ రిలీజ్ కోసం కంటిన్యూస్ ప్రెజర్ చేశారంట. ఇంకొకటి
సుభాష్ చంద్రబోస్ విజిట్ వచ్చేసి 1943లో అండమాన్కి విజిట్ చేశారు. అండమాన్ని షాహిద్ ద్వీప్ అని, నికోబార్ని స్వరాజ్ ద్వీప్ అని రీనేమ్ చేశారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా చూపించారనమాట. ఆయన విజిట్ అండమాన్ ఫ్రీడమ్ మూమెంట్లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్గా ఉండింది. పోర్ట్ బ్లెయిర్ ఒరిజినల్ నేమ్ ఆరిజిన్ వచ్చేసి పోర్ట్ బ్లెయిర్ నేమ్ బ్రిటిష్ ఆఫీసర్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు నుంచి వచ్చింది. ఇతను 1989లో అండమాన్ సర్వే చేశారు. బ్రిటిష్ సెటిల్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లానింగ్ చేశారు. అప్పుడు అతను పోర్ట్ బ్లెయిర్ అనే పేరు పెట్టారనమాట. ఇంకొకటి వై వి కాల్డ్ కాలాపాని అంటే మెయిన్ ల్యాండ్ నుంచి దూరంగా ఉంటుంది. సీ క్రాస్ చేయడం కూడా హిందూ కస్టమ్స్ ప్రకారం తప్పు. అలాగే రిటర్న్ ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉండేది. సివియర్ పనిష్మెంట్ ఉండేది. కాబట్టి సెల్యులార్ జైల్ని కాలాపాని అని కూడా పిలుస్తారు. లైట్ అండ్ సౌండ్ షో ఎమోషనల్గా ఉంటుందన్నమాట. ఈవినింగ్ లైట్ ఆ సౌండ్ షోలో జైల్ హిస్టరీ నరేషన్ ఉంటుంది, ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీస్ ఉంటుంది, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, ఫైనల్ ప్యాట్రియాటిక్ ఎండింగ్ ఉంటుందన్నమాట. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీగా వస్తాయి. ఈ సెల్యులార్ జైల్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైస్ చేసిన కష్టాలు తెలుసుకుంటే మన ఫ్రీడమ్ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. సో గాయ్స్, ఇలా అయితే సెల్యులార్ జైల్ హిస్టరీ అయితే ఉంది. ఇప్పుడు మనము పైకి వచ్చేసాము. సెల్యులార్ జైల్ పైకి వచ్చేస్తే మీరు ఇక్కడ క్లియర్గా వింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, 1, 2, 3 అని. అలా చుట్టూ వింగ్స్ ఉన్నాయి అన్నమాట. మధ్యలో నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మేము చాట్‌జీపీటీని అడిగితే మా హస్బెండ్కి ఈ అవుట్ఫిట్ సజెస్ట్ చేసిందనమాట. ఫార్మల్ వేసుకోండి అని చెప్పేసి. మీరు కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంప్రిజన్మెంట్ సఫర్ చేసిన వారిలో ఒకరు వినాయక్ దామోదర్ సవార్కర్ అనమాట. ఆయనకి 50 years సెంటెన్స్ ఇచ్చారు. అంటే ఒకసారికి 25 years జైలు శిక్ష అయితే 2 times చేశారనమాట. దాన్ని 50 years చేశారు. అంటే ఆయన ఆల్మోస్ట్ తన జీవితం మొత్తం అక్కడే గడపాలని ప్లాన్ చేశారనమాట. చెప్పాను కదా, ఆయన జైల్ వాల్స్ పైన పోయమ్స్ రాసేవారని, స్టోరీస్ చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవి అని. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, లైట్ షోకి అటెండ్ అవ్వాలి అంటే మినిమం 1 week ముందే ఆన్లైన్లో 300 rupees per head పే చేసి బుక్ చేసుకోండి. ఎందుకంటే టోటల్ సీట్స్ 500 seats ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు 1 week ముందు బుక్ చేసినా మాకు చాలా లాస్ట్కి బుకింగ్ అనేది వచ్చింది అన్నమాట. లైట్ షో టైమింగ్స్ అరౌండ్ 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. మీరైతే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి. ఇక్కడే సాగరిక ఎంపోరియం అనే ఫేమస్ షాప్ కూడా ఉంటుంది. కావాలంటే అక్కడే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. సెల్యులార్ జైల్కి ఆపోజిట్లో వీర్ సవాకర్ పార్క్ ఉంటుందన్నమాట. అక్కడ స్మాల్ షాపింగ్ స్టాల్స్ అలాగే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ ఒక తాత ఉంటాడనమాట. ఆ తాత దగ్గరికి వచ్చి నేను యూట్యూబ్ వీడియో తీస్తుంటే వచ్చి యూట్యూబ్లో పెట్టు అమ్మ అని చెప్పి అడిగారనమాట. మేము వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు అక్కడికి మీరు ఎప్పుడైనా ఆ తాత దగ్గరికి వెళ్తే ఈ వీడియో చూపించండి. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇక్కడైతే మేము ఇక్కడ వీళ్ళంతా మాతో పాటు అందరూ లైట్ షోకైతే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ అంతా క్యూ నిలబడతారు జైలు ముందు. అప్పుడు మీరు క్యూలో నిలబడి లోపలికెళ్ళాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ దగ్గరే పెట్టుకోండి. ఎందుకంటే లోపల ఎంట్రీ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ చూపించమని అడుగుతారు. ఇప్పుడు అరౌండ్ 5:30 ఆర్ 5:45 అయిందనమాట. లైట్ షో అయితే స్టార్ట్ అవుతుంది. అయితే మనము వీడియోస్ తీయకూడదు. చూసేసి ఒక ఎమోషనల్ ఫీలింగ్తో బయటికైతే వచ్చేసాము. ఈరోజు వచ్చేసి చెప్పాను కదా, ఈరోజు మా యానివర్సరీ, రేపు వచ్చేసి తేజ్ బర్త్డే అనమాట. కాబట్టి మేము ఆన్లైన్లో కేక్ ఆర్డర్ పెట్టి పోర్ట్ బ్లేర్లో స్మాల్ మినీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అండమాన్ ట్రిప్లో ఇలా సెలబ్రేట్ చేయడం చాలా స్పెషల్ ఫీల్ ఇచ్చిందనమాట. నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్ వరకు జర్నీ ఎమోషనల్గా స్టార్ట్ అయ్యి సెల్యులార్ జైల్లో మన ఫ్రీడమ్ హిస్టరీ గురించి తెలుసుకొని ప్రౌడ్ మూమెంట్తో ఎండ్ అయ్యింది. మీరు అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.